ఈ హెడ్డింగ్ చూడగానే సాధారణంగా ఏంటిది అన్న ఆసక్తి వస్తుంది. ఆ తర్వాత ఇదంతా విన్నాక కొంతమంది కోపం వస్తుంది. సరే, కోపం పక్కన పెడితే వాస్తవమైనటువంటి నేరేటివ్ చూడండి. ఇక్కడ ఈనాడు వీళ్ళ కొత్త ఎస్పీలు, అసలు ఈ రిక్రూట్మెంట్లు ఏంటి, సగానికి పైగా వైకాపా విధేయులే ఉన్నారు, అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలు అణచివేసిన చరిత్ర వాళ్ళది, అట్లాంటి వాళ్ళని ఏరుకోరి ప్రతిపాదించాడు సీఎస్ జవహర్ రెడ్డి, వైకాపాకు స్వామిభక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గనోళ్ళు అంటూ రాసుకొచ్చింది. మరోవైపు ఆంధ్రజ్యోతి ఏమో ఈసీ డైరెక్ట్ ఛార్జ్, కొత్త కలెక్టర్లు ఎస్పీలుగా డైరెక్ట్ రిక్రూటీలే, కృష్ణాకు బాలాజీ, అనంతకు వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంత, నెల్లూరు జిల్లాలకు నూతన ఎస్పీలు. నియామకాల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ, రాష్ట్ర సర్వీస్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు, అందుకే వాళ్ళ నియామకాలకు ఆర్ఆర్ జాబితాలో పంపాలని స్పష్టీకరణ, డైరెక్ట్ అధికారులకి పోస్టింగ్లు, తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశం, ఆ వెంటనే సీఎస్ ఉత్తర్వులు అంటూ ఇచ్చుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఒకే అంశంలో అధికారుల విషయంలో ఒత్తిడికి తలొగ్గాడు జవహర్ రెడ్డి, వైసీపీ మనుషులు పెట్టారని ఈనాడు రాస్తుంటే, జ్యోతేమో లేదు ఈసీ పర్ఫెక్ట్గా చేసిందని రాస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరూ కూడబలుక్కుని రాస్తే పోతుందేమో.